So yes, Teja bro, ఎక్కడికి వెళ్తున్నాం? So we just started from Hyderabad, going to Pune, Monsoon, Lonavala. Peanut butter. Out from the railway station just now. Teja bro, how was the journey? Cool. మొత్తం రోడ్లో వచ్చి కూర్చుంటే నేను సీట్లో చలో ఇట్స్ ఓకే బట్ స్టేషన్ నుంచి రాగానే లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ సీ ఏ బ్రో ఎందుకు బ్రో చలో వీఆర్ గోయింగ్ ఫర్ సచ్ ఎ బైక్ రెంటల్ చలో లెట్స్ గో దేర్ అండ్ సీ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ సో వీఆర్ మెట్రో పూణే మెట్రో బ్రో ఎట్లయింది మెట్రో మంచిగా ఉందా హైదరాబాద్కి దీన్ని చూసుకుంటే ఏదో బాగుంది హైదరాబాద్ ఏదో బాగుంది కదా దిస్ ఇస్ आयुष भाई स्कूटी रेंटल चाहिए तो ये भाई से मेरा नंबर ले लो तो मैं यूट्यूब चैनल पे मेरे तरफ से कमेंट भी डालूंगा रामू नो रामू भाई गाड़ी आओ पुणे में किधर भी आना है तो सीधा पुणे रेलवे स्टेशन के पास मेरा यरवड़ा मेट्रो स्टेशन है वहीं पे मेरा लोकेशन है जिसको भी चाहिए तो बूम रेंटल बाइक्स यरवड़ा डाल दो मेरा नंबर आपको बोल देता हूँ 7820973368 ये मेरा कॉन्टैक्ट नंबर है जो भी हैदराबाद साउथ से आना चाहते हैं और भाई का जो भी वीडियो देखते हैं मुझे कॉन्टैक्ट करें पुणे के लिए और जिसको भी जो भी मदद चाहिए वो भाई कर देता है ही इज वेरी हैंडसम अरे ఇప్పుడే లోనావాలా పూణె నుంచి డైరెక్ట్ లోనావాలా కనుక్కున్నాం కానీ లోనావాలా నుంచి ఇప్పుడు లోవర్ లిటరల్లీ లైక్ ఐఎమ్ అబౌట్ ద క్లౌడ్స్ తేజ ఏడును దిస్ ఆల్ కవర్డ్ విత్ క్లౌడ్స్ అండ్ వీఆర్ అబౌట్ ద క్లౌడ్ క్రేజీ ఉంది అసలు లోవర్ ఫోర్డ్ అయితే పిక్స్ ఆర్ లిటరల్లీ క్రేజీ యూనో అసలు ఏమంటావు తేజ ఎట్లా వచ్చినాయి ట్రావెల్ చేసి వచ్చే అల్పు మొత్తం తిరిగిపోయింది అనమాట జస్ట్ లుక్ ఎట్ దిస్ బాబా చూసి పడితే పళ్ళు ఇరుగుతాయి తేజ అరే బాయ్ తేజ బాయ్ ఇంటికి పోవాలని ఉందా లేదా తీసుకునేది చేసేయలేదు కానీ టైంపాస్ ఒకటి నేను 10 రూపీస్ కూడా అఫోర్డ్ చేయలేవు లైట్ తీసుకో గజబ్ బేజతి టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ లోగట్ ఫోర్ట్ ఎట్లుంది జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్ డ్యామ్ we just clicked some pictures with this Aprila. Teja boy ఎట్లుందంటున్నా లొకేషన్ ఇట్లా దింపాం బ్రో ఇట్లా పెట్టి దింపినాము క్రేజీ పిక్స్ బ్యాడ్ యాస్ పిక్స్ వచ్చినాయి అండ్ లిటరలీ లుక్ ఎట్ దిస్ రేంజ్ ఆహాహా బ్రో జాగ్రత్త వెళ్ళిపోదాం అటే జస్ట్ క్రేజీ మ్యాన్ క్రేజీ కింది తీసుకోపోవాలా బ్రేక్ పట్టరా రే బ్రేక్ పట్టు ఏం చేస్తున్నావు బండి అరే రే ఈ బండి తీసుకోవద్దు బ్రో ఏమవుతుంది దీనికి పెద్దదా పెద్ద మదాకాడ కూడా పెద్దగా అరే పెద్దగా అరే పెద్దగా ఇట్లా కిందికి వచ్చిందా తేజ మస్తు ఓవర్ యాక్షన్ చేసాడు ఈయనకుండే జరా ఈయనకుంటే తాత చూసుకుందాం ఈయన పని కానీ జస్ట్ అక్కడ చూడండి ది డెన్స్ థిక్ ఏరియా ఫాగ్ అక్కడ వాటర్ ఫాల్ హెవీ వాటర్ ఫాల్ అసలు వర్త్ కమింగ్ ఇయర్ ఆ కాడిల్దార్ వాటర్ ఫాల్స్ క్లోజ్ అయింది కానీ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్
జస్ట్ లుక్ అట్ దిస్. జస్ట్ లుక్ అట్ దిస్ క్రేజీ. బాబా బ్రో, ఇప్పటికి పోవాలి మనం. ఎప్పటికి పోతాం మేము ఇక్కడి నుంచి జంప్ చేసి అట్లా అక్కడ పోతాం, మళ్ళీ అక్కడ పోతాం. చూడండి లుక్ అట్ లుక్. అసలు నా ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయంటే బ్రో, అసలు చిన్న చిన్న చిరుకులు. ఇప్పుడే వర్షం పడి ఆగింది. నెక్స్ట్ లెవెల్ వస్తుంది చూడండి. ఆ మబ్బు, ఆ కింద వాటర్ ఫాల్స్ ఏమో నీ కెమెరా ఎట్లా కనిపిస్తుంది కానీ నాకైతే లిటరలీ నెక్స్ట్ లెవెల్. ఒక ఇమాజినరీ వరల్డ్కి వచ్చినట్టుంది. అబ్బా, అట్లా మేఘాలు వెళ్తున్నాయి, అట్లా వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, అట్లా ఆ మొత్తం క్లౌడ్స్, అది పక్కనే ఉన్నాయి క్లౌడ్స్. 1 2 3 ఇక్కడ 4. క్రేజీ అని పిచ్చిగా ఉంది అసలు, చెప్తున్నారా. డీప్ లోయ, వర్షం పడి ఆగింది, చిన్న డ్రెస్సింగ్ అయిపోయింది. నీ ఫొటోస్ దిగిన అసలు ట్యాంక్ టాప్ వేసుకొని క్రేజీ వచ్చింది. క్రేజీ చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ తేజ అంట, ఈ వేస్ట్ గాడు ఇన్ని ఫోటోలు దింపాలంట. తేజానికి భయం వేస్తుంది. రిస్క్ తీసుకోవాలి బ్రో, రిస్క్ లేకపోతే మిలిగేది రిగ్రెట్. క్రేజీ ఉంది అసలు, క్రేజీగా. బైసెప్స్ ఫ్లెక్స్ ఏమైనా ఎట్లుంది ప్లీజ్ చెప్పు. బ్లాగ్ అని కాదు, యాక్టింగ్ చేయకుండా నీకు ఏమనిపిస్తుంది, మనసులో ఫీలింగ్ లేదా? ఇంత నీ కళలో అయినా వచ్చింది ఎప్పుడైనా ఇట్లాంటిది? ఇట్లాంటి ఇట్లా ఉండడానికి కళ అయినా వచ్చిందా నీకు ఎప్పుడైనా? కళ వచ్చింది ఎప్పుడైనా నీకు జీవితంలో? రియల్గా చూస్తున్నావురా? చూడు అసలు వాటర్ ఫాల్స్ ఏందా చూస్తున్నా, అసలు హ్యాపీనెస్ లేదు, ఏం లేదు. నా ఫొటోస్ దింపురా భయ్ అంటే ఎంత మంచి లొకేషన్ పెట్టుకొని నీ అబ్బా ఆడ కావాలనే చేస్తుంది బ్రో. అట్లా కావాలనే వాడికి ఏందో ఉన్నట్టుండి ఏం చిట పెడుతుందో అర్థం కాదు కానీ సహకరించాడు సరిగ్గా. పిచ్చిగా చేస్తాడు. ఆడ ఫోటోలు దింపుకున్నాడు చాలు. నాకు దింపురా భయ్ అంటే ఆరే చీకడవుతుంది, వర్షం పడుతుంది, అంతే. నాకు తెలుసు నువ్వు సారథపరుడివిరా. ఇప్పుడు నువ్వే చూసుకోవడం కాదురా. సో బేసికలీ ఆఫ్టర్ ది కంప్లీటింగ్ కాటిల్దార్ సగం దూరం వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ కూర్చొని నైట్ 10 అవుతుంది. సో వీఆర్ హ్యావింగ్ అవర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ మ్యాగీ. తీసుకున్నాం, వీ టుక్ డోరిమేటరీ తీసుకున్నాం. ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. నేను రేపు మార్నింగ్ చూపిద్దాం, ఓకేనా? నేను చెప్పు బ్రో, ఎట్లుంది వైబ్? గుడ్ నైడా, చాలా బాయ్. సో వాట్స్ అప్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 2. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. ఓకే, డే 2 in Boxster. चलो, आकाश भाई is coming. Hello. Owner of the Boxster. No owner. हेलो, बोलो भाई कैसा है, किधर है ये? हमारा देखिए पूरा सिटिंग अरेंजमेंट है और फुल एक्सेसिबल रहता है 8 AM to 10 PM. हम सिटिंग अरेंजमेंट पूरा बनाया हुआ है, देख लीजिए आप. सामने गज़ीबो वगैरह है, जगह है सिटिंग अरेंजमेंट. देखने कितने में मिलेगा? अभी तो सर देखिए ना 800-900 रेट चल रहा है. ऑफ सीजन में तो इसका रेट एकदम 600-700 हो जाता है पर डे, पर डे. 500 भी लास्ट जाता है. 3 किलोमीटर फ्रॉम लोनावाला. लोनावाला स्टेशन से 3 किलोमीटर. चलो ठीक है भाई, थैंक यू. इनका नंबर दे दे तुम भाई. चलो कॉल कर लो, ठीक है भाई. చలో, విన్నారు కదా, లోనావాలా దగ్గర నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్. లైక్ క్రేజీ బడ్జెట్ ట్రావెలర్స్కి ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది, అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ రాగానే పూల్ కింద కెఫే ఉంటుంది. దాని తర్వాత అటు సైడ్ మన ఎంట్రీ డోరిమెట్రీస్ ఉంటాయి. జెంట్స్ అయితే చాలా క్రేజీ ఉంది. సో యూ కెన్ ఆల్సో ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. మొత్తం ఎండేసిన, మొత్తం పచ్చిగా అయిపోయింది. క్యారమ్, ఫూట్బాల్, సిట్టింగ్ ఏరియా. జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ వన్ వ్యూ. నిన్న సాయంత్రం చూసా, బట్ దేకో బాయ్, బా ఏమైనా వ్యూ అసలు. జస్ట్ ఆ రెడ్ కలర్ ఇల్లు అయితే లైక్ అట్రాక్షన్, యూనో, దిస్ బ్యూటీ.
క్రేజీ ఉంది. ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఫర్ ఓన్లీ వన్ పీపుల్ ఆల్సో it is very good information, na? You can save money, you can come and you can have a good accommodation here. Just look this, ఇక్కడ హైవే అక్కడ హైవే ఉంది. క్రేజీ వ్యూ అసలు. మార్నింగ్ లేవగానే ఒక వైబ్, ఒక ఫ్రెష్ మార్నింగ్ వైబ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. తేజ ఈజ్ స్టిల్ స్లీపింగ్, దట్ ఫెలో. ఈరోజు ఇప్పుడు వెళ్ళబోయేది అసలు యాక్చువల్ ఇక్కడనే 3 days ఉందాం అనుకున్నాం, కానీ తేజ బ్రో ప్లాన్ జర మోడిఫికేషన్ చేసిండు ఈజీగా అయ్యేటట్టు మాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే లైక్ ఒక్కొక్కటి 50 to 100 kilometers ఉంటుంది మెయిన్ అట్రాక్షన్ వ్యూ పాయింట్స్. సో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పూణేకి వెళ్ళే బదులు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా లోనావాలాకి వస్తారా, లోనావాలాకి వచ్చేటైతే ఇక్కడ బైక్ రెంటల్స్ అస్సలు ఉండవు. ఇప్పుడు మీరు పూణేలో దిగి పూణేలోనే బైక్ రెంట్ మాట్లాడుకోవాలి. అక్కడ మాట్లాడుకొని ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి లోనావాలా ఒక సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి నువ్వు కుమే వాటర్ ఫాల్స్ కానీ దేవకుండ్ కానీ ఇవన్నీ ఒక్కొక్క 50, 100, 110 kilometers రేంజ్లో ఉన్నాయి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ లోనావాలాకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చే బదులు మేము ఒక సర్కిల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి కుంబే టు దేవకుండ్ డైరెక్ట్ పూణే, మళ్ళీ ఇక్కడ లోనావాలాకి వచ్చేది ఉన్నది. నిన్న లోనావాలా లోగట్ ఫోర్ట్, ఇంకొక వచ్చిన వాటర్ ఫాల్స్ చూసుకున్నాం. మీరు వచ్చి చిన్న ఉంది మార్నింగ్, అది కొట్టేసి తామిని కాడికి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి అట్లా వి గో పూణే. మంచి ఐడియానే అది. ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. పబ్లిక్ అయితే ఇప్పుడు జస్ట్ 2-3 members ఉన్నారు మేము కాకుండా. బట్ ఇట్ ఈస్ వర్త్. ఎక్కువ టూరిస్టులు ఉంటే దిస్ ఇస్ క్రేజీ అసలు. ఐ విల్ గివ్ 5 out of 5. నాకైతే జస్ట్ 450 rupees తీసుకున్నాడు. 600 అన్నాడు కానీ 450 పే తీసుకున్నాడు. ఓన్లీ 1 day స్టే ఉంటున్నా. ఇప్పుడైతే చెక్అవుట్ అయిపోతాం. ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఇట్స్ క్రేజీ వ్యూ అసలు. బాక్స్టల్ BOXTEL లోనావాలా అని కొట్టేసేయండి, గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రానా బాబు, ఏడికి వెళ్తున్నా చెప్పు. ప్లాన్ సాల్వియా ఘాట్ మొత్తం ఎడ్డోని తిరిగి చేస్తున్నాడు. నేను చూడడానికి ఇటు ఉన్నాడు కానీ ఇంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈజ్ అ ప్లేయర్. तो सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो और अपना काम धंधा ढूंढो कोई, ठीक है? ये क्या है? వడపావు టేస్ట్ చేస్తాం మనం, చూద్దాం ఎట్లుందో. ఎట్లుంది భయ్ నిజంగా अभी मजा आएगा ना भिड़ो. ఇక్కడ లోనావాలా లేక్ వ్యూ చూడు, అది చూపి. లోనావాలా లేక్ వ్యూ క్రేజీ ఉంది అసలు. వర్షం పడుతుంది, వర్షం అని తగ్గిపోతే క్రేజీ వ్యూస్ వస్తాయి. అక్కడ చూడు సో 1, 2, 3, 4 మొత్తం చిన్న వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతున్నది. దాని తర్వాత మేఘాలు క్రేజీ. అదిగో మేఘాలు తీసుకుందామా పోయి. క్రేజీ వ్యూది లోనావాలా లేక్ వ్యూ. అయితే వర్షం పడుతుంది బస్. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే చూడు. 1, 2, 3, 4, 5 వాటర్ ఫాల్స్. ఆన్ ద వే వి జస్ట్ స్పాట్ దిస్. నో వన్ ఈస్ దేర్. లైక్ క్రేజీ. స్టార్ట్ అవుతుంది చింకులు. స్టార్ట్ చేయమండి. వ్యూ పాయింట్ అసలు క్రేజీ వాటర్ ఫాల్. చాలా వర్షం పడుతుంది, పిచ్చి తెలుస్తుంది. మొత్తం ఏమంటారు, మొత్తం
ఘాట్ మొత్తం అన్ఈవెన్ రోడ్స్ చాలా కష్టంగా పోనీ 2 hours నుంచి నడుపుతున్నాం బండి ఇద్దరం. A few moments later. Look at this view, man. డ్యామ్ అంటే డ్యామ్ ఉంది. అరే రే 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 ఆ వాటర్ ఫాల్స్ ఏంది బాబా బాబా అరే యార్ బాబా బాబా క్రేజీ 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 వ్యూ క్రేజీ వ్యూ. Just look at this damn view. Crazy view. View and కూడా చెప్పలేదు ఏం లేదు. Wide around. సారీ లైక్ ద వాటర్ ఫాల్స్ వాటర్ పడుతుందా మిల్క్ పడుతుందో కూడా అర్థమవుతుంది పైనుంచి. అంత టాప్ ఉంది టాప్ నాచ్. ఈ ఐ సా దిస్ వ్యూ ఫ్రమ్ డ్రోన్ షాట్ అనమాట యూట్యూబ్లో. నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు నెక్స్ట్ లెవెల్. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन तो. సో ఫైనల్లీ తామిని ఘాట్ దగ్గర నుంచి 60 or 50 కిలోమీటర్స్ కొట్టుకొని నైట్లో 8:30 64 అంట 64 కిలోమీటర్స్ కొట్టిండు. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి హోమ్ స్టేలో ఉన్నాం. సో లుక్ ఎట్ దిస్ अंकल हाय बोलो. हाय. हाँ बोलो आपका ये घर के बारे में बोलो हमारा. हेलो. हमारे घर में कभी आने का है तो आ जाओ. किधर है? अच्छी व्यवस्था बहुत अच्छी रहेगी. खाने का भी अच्छा रहेगा. खाना रहेगा और रहने के लिए भी अच्छी व्यवस्था है. खाना रहेगा 2 टाइम चाय और सुबह ब्रेकफास्ट. जरूर आना. हाँ इधर से कुंभ में आना है तो जरूर आना. बोलेंगे. वो आपका वो बेटे का नंबर है ना वो डाल दे तुम. चलो अब तो वी आर हैविंग फूड. क्या है खाने को क्या है? चिकन और चिकन और रोटी. चिकन रोटी राइस सेट अनलिमिटेड अंट अनलिमिटेड. తేజా భాయ్ ఖాళీ ఖుషి అయిపోతుంది అన్లిమిటెడ్ అనగానే. అర్ధ కిలో తింటావా భయ? గుడ్ హోమ్ స్టే. ఈ విలేజ్ దగ్గర జస్ట్ కొన్ని మంది ఉన్నారు బట్ ఇట్ ఈస్ గుడ్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫుడ్ వస్తుంది. ఫుల్ ఆకలి అసలు నిన్న నుంచి అవి ఏమేమో తింటూ సెట్ అంకుల్. बैठ जाओ आप भी खाने के लिए. भाई कहाँ ली मतलब नहीं आपको आप भी बैठ जाओ. नहीं बात नहीं. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक. ఎట్లుంది మై టేస్ట్ గుమ్మ. సో యా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుంబే. अंकुल गुड मॉर्निंग बोल दो. ओ अंकल गुड मॉर्निंग बोल दो. गुड मॉर्निंग. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. మాకు పైన ఇచ్చిండ్రు కింద వాళ్ళు ఉంటారు అన్నమాట. సో లుక్ ఎట్ దిస్ వ్యూ బ్రో. ఏమైనా వ్యూ అసలు కామ్ ఉన్నారు విలేజ్ పీపుల్. అంకుల్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. క్రేజీ ఉంది అసలు. ఆ ఫాగ్ క్లియర్ అని వాటర్ ఫాల్స్ అనిపిస్తుంది చూపిస్తాను. జస్ట్ సి లుక్ వాటర్ ఫాల్. అలాంటి వైబ్ నెక్స్ట్ లెవెల్. ఎస్ దిస్ ఇస్ క్రేజీ ఉంది. ఇప్పుడైతే వెళ్ళాలి కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ నుంచి
ఉన్నాయి సంథింగ్ 2-3 ప్లాన్స్ ఉన్నాయి. అది ఏమి ఎట్లయితే అట్లా వర్కౌట్ వేసి టు నైట్ ట్రైన్ టు హైదరాబాద్, పూణే టు హైదరాబాద్ అయితే ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకో రోజు ఉందాం అనుకున్నా, బట్ టుమారో రేపు కూడా, ఈరోజు కూడా యాక్చువల్లీ దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ బైక్ రిటర్న్ చేసి వెళ్దాం అనుకున్నాం. కానీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను తామిని ఘాట్కి వెళ్ళాను కదా, తామిని ఘాట్ పై నుంచే కుంభే వాటర్ ఫాల్స్ కానీ సార్ పక్కనే ఉంటుంది. కుంభే వాటర్ ఫాల్స్ ఏం లేదు, జస్ట్ ట్రెక్ ఉంటుంది. దానికన్నా క్రేజీ వ్యూస్ అయితే తామిని ఘాట్, సావలియా వ్యూ పాయింట్ అయితే క్రేజీ. అసలు దేవకుని కూడా మర్చిపోతాం, అంత క్రేజీ ఉంటుంది. సో అదనమాట. ఇంకా ఈ వ్లాగ్ వీడియో ఎట్లా చేస్తున్నా అంటే, నేను నా పర్సనల్ కోసం చేస్తున్నా, ప్లస్ యూట్యూబ్ ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు కమ్ టు లోనావాలా అండ్ ఎక్స్ప్లోర్ మహారాష్ట్ర అంటే లైక్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. సో మిక్స్ ఉంది అనమాట. ఇది ఒక కంటెంట్ క్రియేటర్ లాగా, ఒక మెమరీస్ ఆఫ్ వ్లాగింగ్ లాగా 2 టైప్స్ ఆఫ్ మిక్స్ ఉన్నాయి. సో నాకు ఎట్లా ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. సో నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ మై పర్పస్. నేను ఫ్యూచర్లో చూడడానికి ఏదో వీడియో చేస్తున్నా. చూడండి, బాబా జస్ట్ ఐ విల్ గివ్ వన్ సినిమా. క్రేజీ వ్యూస్ బ్రో, క్రేజీ. అసలు ఈ ఫోన్ క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఆ వాటర్ ఫాల్ చూడండి, బాబా క్రేజీ క్రేజీ, ఫర్ షూర్ క్రేజీ ఇట్ ఈస్. Crazy bro, Teja is ready. Baba. Nature beauty. ఆగు నేను చెప్తా. వీడికి వచ్చినాం ఇప్పుడైతే. ప్రజెంట్ అయితే వచ్చేసిన కుంభే. మొత్తం ఫాగ్ ఉంది నా బొచ్చు, ఏం అర్థమవుతుంది ఫాగ్ పోతే. కానీ బ్రో కానీ తారతన్ ఫొటోస్ దిగినాము, క్రేజీ వచ్చినాయి బ్రో. దీస్ గైస్ తారతన్ కేజీస్ వచ్చినాం. ఇది కుంభే వాటర్ ఫాల్స్. మేబీ ఆడుంటుందో వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ బెటర్ జల్దీ క్లియర్ అయిపోతే ఫాగ్. క్రేజీ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఒక లొకేషన్ చూపిస్తా ఎక్కడున్నాము. కుంభే వాటర్ ఫాల్స్, క్రేజీ డ్యామ్, క్రేజీ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా అక్కడ ఆ పాయింట్ దగ్గర ఎంట్రీ ఉంటుంది ఇట్లా కిందికి పోవడానికి. కానీ ఒక అమ్మాయి చనిపోయిందంట పడి, దానివల్ల క్లోజ్ చేసారు మొత్తం. అట్లా వచ్చి ఇక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి. క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మాటలో చెప్పలేను అసలు. ఇట్స్ ఇస్ లైక్ టూ గుడ్. నెక్స్ట్ లెవెల్. నాకు అంకుల్ ఉన్నాడు, అమ్మ ఆడు పిచ్చి చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇది జీవితంలో మర్చిపోలేని ఒక వ్యూ పాయింట్. ఇది ఎవరు వెళ్ళదు అట్లా. ఇట్లా ఏంటంటే ఏదో ఎక్కి రావాలి, ఇట్లా సైడ్కి దిగి వచ్చామన్నమాట. క్రేజీ ఉంది. బేసికల్ ఇది సీక్రెట్ వాటర్ ఫాల్స్ అనమాట. తామిని ఘాట్ దగ్గర నుంచి వస్తుంటే ఆన్ ద వేలో ఉంటుంది. లైఫ్ జాకెట్ టికెట్ ఉంటుంది. పై నుంచి దూకితే క్రేజీ వ్యూ అసలు. క్రేజీ అనిపిస్తుంది ఫీలింగ్. సీక్రెట్ వాటర్ ఫాల్ తేజ అయితే బిజీ ఉన్నాడు అన్నతో. అన్నతో బిజీ ఉన్నాడు తేజ. క్రేజీ ఉంది అసలు. వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. అంతా వచ్చే వాళ్ళ దూకు.
having coffee. Crazy. Wow. Crazy. Just look at this view, man. Aim lake right? Huh? Lake पे मैं पिनो. मान लेक का. Lake का नाम क्या है? पावना लेक यही है. चिट्टे सुने. వెళ్ళి తిట్టేసి పాపం మీ బ్రోకి బ్రో నీకేం తెలుసు సార్ हैदराबाद से हाँ ये 2 दिन घूमे अभी इधर हो गया पुणे जा रहे वापस क्रेजी ऑन द वे ये डैम में तो क्रेजी every side every spot is a view crazy ఇది ఒక ప్రపంచం అయితే ఈ వెస్ట్ ఒక ప్రపంచం యాక్చువల్లీ బండి అయితే హ్యాండ్ ఇచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే దొబ్బుకుంటా హాఫ్ అన్ అవర్ దొబ్బుకుంటూ వచ్చినాం నేను తేజ హాఫ్ అన్ అవర్ దొబ్బుకుంటూ వచ్చి అది ఏమిటంటే సెల్ఫ్ వస్తుంది ఆగిపోతుంది అర్థమవుతలేదు హాఫ్ అన్ అవర్ దొబ్బుకుంటూ ఆగి ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఏం అర్థమవుతలేదు బండి ఆన్ బండి ఆఫ్ ఏం అర్థం కావట్లేదు అయితే ఒక అన్న వచ్చిండు పూణేకి వెళ్ళేటోడు ఈజ్ లిటరల్లీ నేను 5 kilometers టో చేసిండు 5 kilometers పిలిచి మరి టో చేసిండు బుల్లెట్ మీద వచ్చి ఇప్పుడైతే ఇగో బండి మీద మెకానిక్ షాప్ పిచ్చి చేస్తుంది మా బ్యాగ్స్ ఉన్నాయి బండి అయితే ఆగిపోయింది ఏం స్టంట్ కాలేదు 2 days నుంచి అనుకుంటుంటే స్టంట్ అయితే అయింది ఏం ప్రాబ్లం అయిందో అర్థమవుతుంది కానీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ 1 o'clockకి ట్రైన్ 6 అవుతుంది ఇప్పుడు ఇక్కడ 1.5 hour పూణేలో 1.5 hour ట్రాఫిక్ 2 hours మళ్ళీ బైక్ ఇవ్వాలి టైంకి రీచ్ అవుతామో లేదో తెలియదు పూణే స్టేషన్కి హ్యావ్ టు సీ ఎంత బ్యాడ్ లాగ్ అంటే ఇప్పుడే 500 ఇచ్చి ఇది వేయించినాం 500 తీసుకోండి ఒక మెకానిక్ షాప్ వాడు నెక్స్ట్ ముంగడు 3-4 kilometers రాగానే బండి ఆగిపోయింది బండి మెకానిక్ వాడికి దొబ్బుకుంటూ వచ్చినాము బండి మెకానిక్ దగ్గరికి ఈయన అర్థమైతే లేదు ఈయన నుంచి పూణే 1.5 గంటన్నర చూపిస్తుంది 9 o'clock ట్రైన్ ఉంది టైం ఏమో 7:30 అవుతుంది టైంకి రీచ్ అవుతామో కాదో అర్థమవుతుంది ఇదైతే సిటీ అవుట్స్కట్స్ ఊరు ఏం అర్థమైతే లేదు బాబా మంచిగా అయిన 2 days ఎండ్ ఆఫ్ ద డే ఈ బండి ఒకటి పిచ్చి లేపిస్తుంది బండి పాపం తేజ బ్రో ఇస్ టైమ్ ఇస్ బెస్ట్ నాకైతే పిచ్చి లేస్తుంది అసలు ఏం చేయాలి అర్థమవుతుంది मैकेनिकल फॉल्ट रहता है तो मैं निकाल के देता ये इलेक्ट्रॉनिक फॉल्ट है ना उसको रिप्लेस ही करना पड़ता है ऊपर ఏమో రిపేర్ చేయాలంటే ఏమేమో చేయాలంటే అర్థమవుతుంది లిటరల్లీ సినిమా అయిపోయింది చెప్తున్నా కదా ఒకరి దగ్గర మెకానిక్ దగ్గర ఇచ్చినాం మా దగ్గర పోయింది ఇంకో ముంగడికి వచ్చి పోగొట్టుకొని వచ్చినాం మళ్ళీ అది అక్కడ ఆగిపోయింది ఆడేమో సిల్వర్ కాయిల్ పోయింది అంటున్నాడు సిల్వర్ కాయిల్ మ్యాగ్నెటిక్ కాయిల్ పోయింది ఆడు రెండోడేమో ఆడు నువ్వు తీసుకొని రా బండి తీసుకొని రా అంటూ ఇక్కడేమో కంటస్ అయిపోయింది ట్రైన్కి ఒక అన్న అయితే ఆగిండు ఏమనిపిస్తలేదురా ఒక అన్న ఆగిండు అన్న కార్ అన్న పూణే పోవాలి అర్జెంట్ డ్రాప్ చేయంటే ఈస్ గివింగ్ లిఫ్ట్ సినిమా అయిపోయింది అంటే సినిమా లిటరల్లీ ఇది ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ట్రైన్ క్యాచ్ చేసేదిగా మొత్తం ఎట్లెట్లనో ఉంటుంది ఇక స్టేషన్కి వచ్చినాము బండి వస్తుంది క్రేజీ అసలు వా సికింద్రాబాద్ తేజా ఎట్లా చెప్పు ఎక్స్పీరియన్స్ సినిమా నైన్ రా
ఎట్లుంది ఎక్స్పీరియన్స్? కార్ రోడ్ బగాయించాడు, ఆడు బగాయించకపోతే పిచ్ అయిపోతుండే మేము. అమ్మా లిటరల్లీ అమ్మా చెప్తున్నా కదా, లిటరల్లీ సినిమా అయిపోయింది. లిటరల్లీ సినిమా. ఈ ట్రైన్ వచ్చుడు 5 minutes ఉంటుంది, జస్ట్ 5 minutes వెళ్ళిపోతుంది. 5 minutes లేట్ అయితే అంతే మా పని. ఆ అన్న డ్రైవర్ వాడు అయితే సెట్ తీసుకొచ్చాడు. అన్న ఆగుతుంది బ్రో, వస్తుంది కదా ఆగుతుంది. లిటరల్లీ యూనో బచాయించిపోయినాం. అందరు నన్నే చూస్తారు ఏంది ఫోన్ పట్టుకోవాలని. బట్ స్టిల్ బ్లాగ్ ఈస్ బ్లాగ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బేగంపేట్. సక్సెస్ఫుల్ ఎట్లయితే ఎక్కిపోయినాము, సక్సెస్ఫుల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది తేజ బ్రో వల్ల. ఒక్క నిమిషం నిన్నైతే ఒక్కొక్క నిమిషం కూడా వాల్యూ ఏందో తెలిసింది. సో వీఆర్ ఇన్ బేగంపేట్ నౌ, వీఆర్ గోయింగ్ టు హోమ్. లాట్ ఆఫ్ మెమరీస్, ఎంటీ పాకెట్స్, ఫుల్ ఆఫ్ మెమరీస్. క్రేజీ మంచి ట్రిప్ అనిపించింది. 3 days 2 nights is worth going Lonavala, Maharashtra and some other places. Right.